Hi guys, welcome to my channel Aruna Iram Sethi. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఫేస్ వాష్ చేశాక లైక్ నేను స్నానంకి వెళ్ళినప్పుడు బాడీ వాష్ చేస్తా, ఫేస్ వాష్ చేస్తా, ఒకేసారి హెయిర్ కూడా వాష్ చేస్తాను కదా. అలాంటప్పుడు ఒకటే టవల్తో నేను హెయిర్ని, ఫేస్ని, బాడీని తుడవను అనమాట. లైక్ చండాలంగా చెప్తున్నావు. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. సో అప్పుడు అనుకున్నాను అనమాట, నేను కొన్ని హ్యాబిట్స్ అయితే ఫాలో అవుతాను. ఇట్లా కొంచెం టైం నుంచి అయితే నేను ఫాలో అవుతున్నాను. లాస్ట్ 10 days 15 days నుంచి ఫాలో అయ్యేది కాదు. ఆల్మోస్ట్ 1.5 year 2 years నుండి ఫాలో అవుతున్నాను. కొన్ని రీసెంట్గా చేస్తున్నాను అనమాట. సో అందులో ఏంటంటే నాకు అవి ఫాలో అవడం వల్ల నా స్కిన్ బెటర్ అయింది. అవి మీకు చెప్తే మీకు కూడా మీ స్కిన్ కూడా బెటర్ అవుద్దని నా ఫీలింగ్. అందుకే మీకు చెప్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అది మీకు హెల్ప్ అయిందని. లైక్ యూజ్ ఇట్. లైక్ ఆ హ్యాబిట్ని మీరు అట్లీస్ట్ ఒక 21 days అన్న ఫాలో అయితే మీకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్. సో హైజీన్గా ఉండడం కోసం కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. లైక్ అయన్నొద్దు, పాయింట్కి రా. నేను బేసిక్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫేస్కి టవల్ యూజ్ చేయకుండా టిష్యూ యూజ్ చేయాలని. కానీ అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అంటే ఇంకొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, కానీ మీకు ఎలా అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. బట్ స్టిల్ నేను ట్రై చేస్తున్నాను. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏంటంటే మనము సేమ్ టవల్ మన బాడీకి, మన హెయిర్కి, మన ఫేస్కి యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఎందుకు ఇంట్రో గ్యాప్ ఇచ్చావు ఎందుకు? సో మనం ఎవ్రీడే టవల్స్ అయితే కొత్త టవల్స్ యూస్ చేయము. లైక్ ఎవ్రీడే టవల్స్ వాష్ చేయము. 3 days 4 daysకి ఒకసారి మనం టవల్స్ అయితే వాష్ చేస్తాము. సో దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఆ టవల్స్లో. అండ్ క్లీన్గా ఉండదు. ఏంటి ఫస్ట్ హ్యాబిట్ ఏంటంటే, నేను ఈ హ్యాబిట్ని లాస్ట్ 7-8 months నుంచి ఫాలో అవుతున్నాను. ఇంతకుముందు ఏంటంటే ఫేస్కి ఒక టవల్, బాడీకి ఒక టవల్, హెయిర్కి ఒక టవల్ వాడేదాన్ని. దాని తర్వాత నేను టవల్స్ నుంచి ఇలా టిష్యూకి చేంజ్ అయ్యా, ఫేస్కి. అవునా? నిజమా? సో ఫేస్ స్నానం చేసి వచ్చాక నా ఫేస్ వరకు నేను టిష్యూతో తుడుస్తాను. తర్వాత బాడీని టవల్. నీ అంకమ్మ. సో ఫస్ట్ హ్యాబిట్ ఏంటంటే రెగ్యులర్గా మన టవల్స్ని అయితే మారుస్తూ ఉండాలి. లైక్ 2-3 daysకి ఒకసారి అన్నా మనం టవల్స్ మారుస్తూ ఉండాలి. అండ్ ప్రాపర్ వాష్ అయితే చేసుకోవాలి. సో సింపుల్గా చెప్పాలంటే హ్యాబిట్ నెంబర్ 1, ఫేస్ని టవల్తో క్లీన్ చేయకుండా నేను టిష్యూస్తో క్లీన్ చేస్తాను. ఇవి ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఆల్మోస్ట్ మీకు 400 sheets ఆఫ్ టిష్యూస్ వస్తాయి 160 rupeesకి. ఇది buy one get oneలో కూడా వచ్చింది నాకు. సో చాలా అఫోర్డబుల్ అనే అంటాను నేనైతే. మీరు ఇది డేకి ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేస్తే అన్నిసార్లు మీరు ఈ టిష్యూస్తో క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫేస్ని మనం ఎవ్రీడే ఒక 4-5 times అదేంటి సోప్ పెట్టి ఫేస్ వాష్ పెట్టి క్లీన్ చేయకూడదు. ఒక 2 times చేయొచ్చు చాలు. కానీ 2 కన్నా ఎక్కువ సార్లు చేస్తే మన స్కిన్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోతుంది. అండ్ బేసిక్గా మనం టిష్యూస్ ఎందుకు వాడతాము టవల్ కాకుండా అంటే చెప్పు. టవల్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఎందుకంటే మనం టవల్ రీయూజ్ అంటే 3 daysకి ఒకసారి మారుస్తాం లేదా 4 daysకి ఒకసారి మారుస్తాము. ఎవ్రీడే మనం మార్చాం కాబట్టి ఇట్స్ బెటర్ టు యూజ్ అ టిష్యూ టవల్ కన్నా.
దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ ఆల్సో ఏంటి టవల్స్ కొంచెం హార్ష్ కూడా ఉంటాయి ఆ క్లాత్ వల్ల. టిష్యూస్ ఏంటంటే కొంచెం జెంటల్గా ఉంటాయి, దానివల్ల మన టెక్స్చర్ ఏమీ పాడవదు. అండ్ ఆల్సో టవల్స్కున్న బిల్డప్, డర్ట్ అదంతా దానివల్ల ఏంటంటే అదే టవల్ మనము బాడీకి, ఫేస్కి, హెయిర్కి యూస్ చేస్తే ఏంటంటే మన స్కిన్ మీద బ్రేక్అవుట్స్ అవుతాయి, పింపుల్స్ వస్తాయి. మనం అదైతే అసలు ఎంకరేజ్ చేయం కాబట్టి మనం టిష్యూ యూజ్ చేస్తే బెటర్గా ఉంటుంది మన స్కిన్. నాకు యాక్చువల్లీ బెటర్ అయ్యింది. ఇంతకుముందు నేను టవల్తోనే ఫేస్ కూడా తుడిచేసేదాన్ని, దానివల్ల కొంచెం బ్రేక్అవుట్స్ అయిన ఫీలింగ్ నాకు కూడా వచ్చింది. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం హెయిర్ని టచ్ చేసి, హెయిర్ని దూకొని తర్వాత ఇలా సర్దుకొని అంతా చేశాక ఫేస్ని టచ్ చేయకూడదు. ఎందుకంటే హెయిర్కి చాలా డర్ట్ ఉంటుంది. మనం రోజు హెయిర్ని అయితే వాష్ చేయం కదా, సేమ్ థింగ్ విత్ అలా టవల్స్ లానే అనమాట. అండ్ ఆల్సో డాండ్రఫ్ ఉన్న మన హెయిర్లో ఉన్న డర్ట్ దానివల్ల కూడా మనకి బ్రేక్అవుట్స్ అవుతాయి స్కిన్ మీద. అండ్ వీ షుడ్ డెఫినెట్లీ అవాయిడ్ టచింగ్ అవర్ ఫేస్ ఆఫ్టర్ టచింగ్ అవర్ హెయిర్. హ్యాబిట్ నెంబర్ టూ ఏంటంటే హాట్ వాటర్ షవర్ చేస్తాం కదా, దాని తర్వాత ఖచ్చితంగా మనం కోల్డ్ వాటర్ షవర్స్ చేయాలి. నాకైతే అలవాటు లేదు అసలు. సమ్మర్స్లో కూడా నేను హాట్ వాటర్తోనే స్నానం చేస్తాను. బట్ ఏంటంటే ఎంతైనా మనం హాట్ వాటర్తో స్నానం చేసినా లాస్ట్కి ఒక్క మగ్ కోల్డ్ వాటర్ అన్నా మనం వాడాలి. ఫేస్కి అయితే ఖచ్చితంగా వాడాలి, ఎందుకంటే హాట్ వాటర్ వల్ల మన స్కిన్లో ఉన్న పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. దాని తర్వాత అవి క్లోజ్ చేయకుండానే మనం బయటకు వచ్చేసి తుడి చేయడం అవన్నీ చేస్తాం. దానివల్ల స్కిన్ ఏంటంటే డ్రై అయిపోతుంది. అదే కోల్డ్ వాటర్తో ఒకసారి లాస్ట్కి మనం షవర్ చేస్తే ఆ పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి, దానివల్ల బ్రేక్అవుట్స్ అవ్వవు. అండ్ ఆల్సో మన స్కిన్ అంత డ్రై అయిపోదు. నేను ఇది అబ్జర్వ్ చేశాను, అందుకే నేను ఎంత హాట్ వాటర్తో షవర్ చేసినా కూడా ఖచ్చితంగా కోల్డ్ వాటర్ లాస్ట్లో చేస్తాను. అండ్ వింటర్స్లో ఏంటంటే కొంచెం కష్టమే లాస్ట్లో కోల్డ్ వాటర్ వాడడం అనేది. అప్పుడు ఏం చేస్తారు, మొత్తం బాడీ కాకపోయినా 1 మగ్ తీసుకొని కోల్డ్ వాటర్తో జస్ట్ ఫేస్ వర్క్ అన్నా మీరు కోల్డ్ వాటర్తో చేయండి. అప్పుడు ఫేస్లో ఉన్న పోర్స్ హాట్ ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో అట్లీస్ట్ మన ఫేస్ స్కిన్ అన్నా బెటర్ అవుతుంది కదా. అండ్ అది జస్ట్ మీకు చెప్తున్నాను, బట్ ఓవరాల్ బాడీ మొత్తం మీరు కోల్డ్ వాటర్తో చేయడమే బెటర్. అండ్ ఆల్సో హెయిర్ వాష్ చేసేటప్పుడు కూడా హాట్ వాటర్ వాడకూడదు, కోల్డ్ వాటర్ లేదా గోరువెచ్చని నీళ్ళు వాడితే బెటర్ ఉంటుంది. ఎందుకంటే మన హాట్ వాటర్ వల్ల హెయిర్ టెక్స్చర్ కూడా చేంజ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది. కోల్డ్ వాటర్తో చేసిన షవర్ మన హెయిర్ టెక్స్చర్కి, హాట్ వాటర్తో చేసినప్పుడు మన హెయిర్ టెక్స్చర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు కూడా ఈ హ్యాబిట్ని ఇంప్లిమెంట్ చేయండి. హ్యాబిట్ నెంబర్ 3 ఏంటంటే మాయిశ్చరైజర్. మనం మాయిశ్చరైజర్ ఫేస్కి యూజ్ చేస్తాం, బాడీకి యూజ్ చేస్తాం, బట్ ఫేస్కి బాడీకి డిఫరెంట్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. నేనైతే సెరావేది యూజ్ చేస్తున్నాను. సో బేసిక్గా వింటర్స్లో ఏంటంటే స్నానం చేసి బయటకు వచ్చాక మనకి మళ్ళీ మాయిశ్చరైజర్ రాయాలి, ఇదంతా మన వల్ల అవ్వదు. నాకైతే అసలు అవ్వదు, ఎందుకంటే చలి అనిపించేసి వెంటనే నేను కంఫర్టబుల్ క్లోత్స్లో వెళ్ళిపోతాను. బట్ ఈ మధ్యకాలంలో నేనేం డిస్కవర్ చేశానంటే షవర్ అయిపోయినాక వాష్రూమ్లోనే ఈ మాయిశ్చరైజర్ రాసేసుకొని అప్పుడు బయటకు వచ్చి బట్టలు వేసుకుంటే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆ హాట్ షవర్ చేశాక వాష్రూమ్ కూడా కొంచెం హాట్గా ఉంటుంది కదా, దానివల్ల మనకు బయటికి రావాలనిపించదు అన్న టైంలో మనం మాయిశ్చరైజర్ రాసేసుకున్నామంటే ఒక స్కిన్ కేర్ రొటీన్ అయిపోతుంది అక్కడితో. మళ్ళీ బయటకు వచ్చి కష్టపడకూడదు చలిలో అని రాసుకోవడం. నేనైతే చాలాసార్లు స్కిప్ చేశాను మాయిశ్చరైజర్ బయటకు వచ్చి రాయడము. అదే వాష్రూమ్లోనూ ఉంటే రాసేసుకుందాము అనిపించి రాసేస్తూ ఉంటాను. మేబీ మీరు కూడా ట్రై చేయండి, ఇట్స్ లైక్ అ గుడ్
థింగ్ ఫర్ మీ. నాకు వర్క్ అయింది, ఎందుకంటే బయటకు వచ్చి నేను రాయబుద్ధి కాదు నాకు, అందుకని నాకు ఇది వర్క్ అయింది. ఇది కొంచెం ఈ వింటర్స్లోనే నేను ట్రై చేశాను అండ్ ఇట్ వర్క్డ్ ఫర్ మీ. అండ్ ఆల్సో బాడీకి మాయిశ్చరైజర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఫేస్ అంత ఇంపార్టెంటో బాడీ అంత ఇంపార్టెంట్. అండ్ ఆల్సో బాడీకి ఎవ్రీడే మాయిశ్చరైజర్ రాస్తే మీరు కంటిన్యూస్గా రాయండి, అట్లీస్ట్ ఫర్ 3 to 4 months రాస్తే కనుక మీ స్కిన్ యాక్చువల్లీ చాలా బెటర్గా అనిపిస్తుంది. సో స్కిప్ చేయకుండా రాయడానికి వింటర్స్లో ఇది ఒక గుడ్ హ్యాక్. హ్యాబిట్ నెంబర్ 4 ఏంటంటే టోనర్ యూజ్ చేయాలి. టోనర్, నేను యూజ్ చేసే టోనర్ ఇదనమాట. ఎవ్రీడే నేను టోనర్ యూజ్ చేస్తాను. సమ్టైమ్స్ మార్నింగ్ నైట్ 2 సార్లు కాకపోయినా ఒకసారైనా యూజ్ చేస్తాను. టోనర్ వల్ల ఏంటంటే మనం ఎంత మనం ఫేస్ వాష్తో వాష్ చేసినా కూడా కొంచెం డర్ట్ అనేది ఉంటుంది, అది కూడా క్లియర్ చేస్తుంది అనమాట. మన స్కిన్ ఇంకా ఫ్రెష్గా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. మీరు యూస్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కూడా అదే అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు టోనర్తో ఈ కాటన్ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఈ కాటన్ ప్యాడ్స్ మీద సో ఇలా ఉంటాయి అన్నమాట కాటన్ ప్యాడ్స్. ఈ కాటన్ ప్యాడ్ మీద టోనర్ కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ వేసుకొని మన ఫేస్ అంతా క్లీన్ చేస్తే, అండ్ ఇయర్స్కి నెక్కి కూడా క్లీన్ చేయండి. దానివల్ల ఏంటంటే చాలా డర్ట్ వస్తుంది దీనికి. సో మీకు అనిపిస్తుంది నిజంగా నేను అసలు ఫేస్ సరిగ్గా వాష్ చేశానా అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఎస్, మీరు వాష్ చేసి ఉండొచ్చు, బట్ స్టిల్ టోనర్ వల్ల ఏంటంటే ఎక్స్ట్రా డర్ట్, ఇంకేమన్నా బిల్డప్స్ లేదా డర్ట్ ఉంటే కనుక పోతుంది. సో టోనర్ని అయితే స్కిప్ చేయకండి. నా స్కిన్ కేర్ రొటీన్లో నేను టోనర్ని అయితే స్కిప్ చేయను, బికాజ్ టోనర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఈ కాటన్ ప్యాడ్ మీద వచ్చే డర్ట్ని చూడడం కోసమన్నా నేను టోనర్ యూజ్ చేస్తాను. అదొక సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట నాకు. ఓ వావ్, నేను ఇది యూజ్ చేయడం వల్ల నా ఫేస్ మీద ఉన్న డర్ట్ అంతా పోయిందన్న ఫీలింగ్ వస్తుంది. సో టోనర్ని అయితే నేను స్కిప్ చేయను. సో ఎస్, అసలు నేను ఎట్లా ఈ హ్యాబిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు అర్థం కావట్లేదు. మీకు అసలు అంటే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా అనేది నాకు కొంచెం డౌట్ ఉంది. ప్లీజ్ చెప్పండి కమెంట్స్లో, నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేశానో లేదో. అండ్ ఇవి నేను జస్ట్ ఇప్పుడే గుర్తొచ్చినాయి మీకు చెప్పాను. తర్వాత ఇంకేమన్నా గుర్తొస్తే మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఎస్, హ్యాబిట్స్ అని మాట్లాడుతున్నా కదా. ఫస్ట్ హ్యాబిట్ ఏంటంటే అలాగా టవల్ని బెడ్ మీద ఉంచకుండా ఆరేయాలి. అలాగా టవల్ని బెడ్ మీద ఉంచకుండా ఆరేయాలి. అవునా, నిజమా? సో దట్ ఈస్ ద ఫస్ట్ హ్యాబిట్. ఇవన్నీ కాదు, నేను ప్రేక్షకుణ్ణి, నన్ను ఎంటర్టైన్ చేయండి.